ఈ రోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ నీది, నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈ రోజు, మరి నువ్వు ఓకేనా, రెడీయా చెప్పు దీనికి. నేను 45 లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా, మా గ్రామం మా కార్యకర్తలు ఈ అహోబిలంలో నిలబడి చెప్తున్నా, 45 లక్షలకి ఇదే టెండర్ ని నేను పాడతా. నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా, నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రోజు 25 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం నేను తెప్పిస్తాను, దానికంటే పైన పడతావు పాడి నువ్వు తీసుకో, చెప్పు మరి ధైర్యం ఉంటే. ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచుక తింటా ఈ రోజు నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతావా? ఈ రోజు నువ్వు ఒక విషయం ఆలోచన చేయి. గతంలో 40 లక్షలకి టెండర్ వాడి 100, 150 అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో అహోబిలంలో 100 వసూలు చేస్తున్నారు, 150 వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే. ఈ రోజు 20 లక్షలకి టెండర్ పోతే 150, 200 వసూలు చేస్తున్నారు అదే గేట్ లో. అదే భక్తులు ఈ రోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు. మరి నీకు కనపడటం లేదు, అదే టోల్ గేట్ ను వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు. 40 లక్షలు పోయినప్పుడు 100, 150 వసూలు చేస్తే 20 లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి? సగమే కదా వసూలు చేయాల్సింది దాంట్లో. మరి 75 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయాలి కదా. మరి ఎందుకు చేయడం లేదు? ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు? ఈ రోజు అడ్డగోలుగా దోచుక తింటా నువ్వు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉంటారనుకుంటున్నావా? ఈ రోజు నువ్వు అంటున్నావు సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. అది సాక్ష్యాలు ఏం కావాలా? మనము ఒక ఎమ్మెల్యేగా ఇంత స్థానంలో మనకు ప్రజలు అవకాశం ఇచ్చారంటే మనకు ఒక లోపల ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. అది లేకుండా నువ్వు ఈరోజు కోళ్ల విషయంలో చికెన్ అమ్ముకునే వాళ్ళు చాగల్మరిలో వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, చికెన్ షాప్ వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా అధికార పార్టీ అండతో వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, కిలోకి ఇంత ఇవ్వమని చెప్పి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఈరోజు గ్రామాల మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్ మీ చిన్నాయన పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఇవి సాక్ష్యాలు కాదా? ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బయర్లు కమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్ని ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం, వీటితో ఏం సంబంధం, ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వారి గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్ను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినావు, మొత్తం ప్రెస్ మీట్ అంతా అబద్ధం. లాస్ట్ కు మాట్లాడని చూసినావా భార్గవ్ మంచోడు కాదు అని, అది కరెక్ట్, అది ఒక్కటి నిజం మాట్లాడు. అట్లా నిజాయితీగా నిజం చెప్తావు. నువ్వు చెప్పడం కాదు, ఆళ్ళగడ్డ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అట్లా నిజాలు మాట్లాడి ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తమ్ముడు మాట్లాడుతూ ఆ 3 నిమిషాలు ఇంకొక మాట అన్నాడు, నా సొంత కార్యకర్తలకి నేను అన్యాయం చేస్తున్నానంట. ఒక్క కార్యకర్తని అంటే కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కార్యకర్త తప్పు చేసింటే నా వల్ల డెఫినెట్ గా ఇబ్బంది పడి ఉంటాడు. సో ఏ కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు పేరెత్తి చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకి అన్యాయం చేస్తా నేను? మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మీరు, ఈ రోజు నేను రైట్ రాయల్ గా చెప్తున్నా నేను, అవును వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము, కాంట్రాక్టర్లు నాకు కమిషన్ ఇవ్వండి, 25 లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా? నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. సీసా వెంకటేశ్వరు పక్కన పెట్టండి, రాజకీయం గబ్బులు ఎడుతున్నాడు, డబ్బు నాకు గట్టని డైరెక్ట్ గా సవాల్ లేకుండా ఎవరు రానికుండా చేస్తానని నువ్వు మాట ఇచ్చినావా లేదా? అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన, మనకి పోతే పోయింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, ₹1 కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు, పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము. ఎక్కడ వచ్చినారు పోటీకి? మీరు సవాళ్ళు జరిగినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము, ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు. వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా, ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు? వద్దని ఎవరైనా అన్నారా? మీరు సవాలు పాడరు, ఎవరికైనా మా వాళ్ళకి వస్తే అది మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు. నీకు ఏ మాత్రమైనా నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏ మాత్రం 1% అన్నా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు తమ్ముడు. నాని ఇప్పుడైనా నువ్వు
నువ్వు తల్లి చాటు బిడ్డగా బయటికి రావాలని అనుకుంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఏం జరుగుతుంది, ఎందుకంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తా. నువ్వు డబ్బులు నువ్వు 60-40 నాయన అడిగినాడా లేదా? మొన్నటికి మొన్న 60-40 మీరు అడిగినారా లేదా? నేను వద్దనా లేదా? లేకపోతే ఇట్లాగే సాక్షులు రాపిస్తాము, పై లెవెల్లో నా మీద కంప్లైంట్ వేరే విధంగా ఇప్పిస్తాము, లోపల ఇంకొకరితో చెప్పిస్తామని చెప్పి నువ్వు అన్నావా లేదా? మీరు అన్న రోజు వచ్చి మీ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి. సో మీరు నాతో పెట్టాలనుకుంటే, నా గురించి మీరు మాట్లాడాలనుకుంటే నేను అన్ని ఓపెన్ గా మాట్లాడతా. మీరు అర్ధరాత్రి నాతో సమావేశాలు జరిపినవన్నీ కూడా నేను బయటికి చెప్పాల్సి వస్తుంది ఎవరి ద్వారా అనేది. సో నాతో మీరు దయచేసి ఇటువంటి రాయబారాలు పెట్టుకోకండి. నేను వదులుకుంటా కానీ రాజకీయము అవతలతో కాంప్రమైజ్ అయితే కాము. అది దయచేసి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలా. నా సంగతి తెలిసిన అందరికీ కూడా కాంప్రమైజ్ కానని తెలుసు, అందరికీ తెలుసు. నిజంగా అంటే మీ వైసీపీ నాయకులు మేము తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నావు తమ్ముడు, ఎవరి మీద పెట్టామని చెప్పు. వాళ్ళు టెండర్ల కోసం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వస్తే నేను తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా చేశానంట. ఒక్కడి పేరు చెప్పు, ఆ టెండర్ నీకే ఇప్పిస్తా నేను.